ఇంకొకటి ఇవాళ జగన్ గారు మాట్లాడుతూ సభలో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూనే మంచి జరిగిన మహిళలే స్టార్ క్యాంపెయినర్లుగా మారాలి అని ఒక పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వ్యూహం అదేనా? డెఫినెట్గా మీకు మంచి జరిగింది అంచేత ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి, మీరు 100 మందిని మోటివేట్ చేసే స్థాయికి రండి. ఎందుకంటే మీరు ఒకసారి ఈ 4.5 ఏళ్ళు బ్యాంక్ అకౌంట్స్ కూడా చెక్ చేసుకోమన్నారు. ప్రభుత్వం ద్వారా మీకు అకౌంట్లో పడినటువంటి డబ్బు గత 10 ఏళ్ళలో లేదా గత 5 ఏళ్ళలో మీకు ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది, అప్పుడు ఏమైనా రూపాయి అయినా వచ్చిందా, ఇప్పుడు ఎన్ని వేలు ఎన్ని లక్షలు వచ్చాయి చూడండి. అంటే ఒక్కొక్క ఇంటికి 3 లక్షలు 4 లక్షలు వచ్చింది సార్ ఈ 4 years 9 monthsలో. చెక్ చేసుకోమన్నారు. ఇవ్వడమే కాదు, డబ్బు ఇప్పుడు 3,000 రూపాయల పెన్షను వృద్ధులకి వికలాంగులకి వీళ్ళందరికీ ఇస్తున్నాం. 3,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ కూడా ఒక్క 1 రూపీ ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా ఇస్తున్నాం. నగదు చేత్తో ఇచ్చినవి కూడా. అలాగే ఇక్కడ ఉన్నట్టు ఫ్రీ రేషన్ ఇస్తున్నాం. రేషన్ చేసేటప్పుడు ఎవరికైనా రేషన్ కార్డులు చాలామందికి రేషన్ కార్డు ఇచ్చాం, రేషన్ ఇస్తున్నాం. ఇచ్చేటప్పుడు కూడా ఏదైనా కరప్షన్ జరిగిందా? లేకుండా చేశారు. కాబట్టి మంచి జరిగితేనే మాకు చోటు, మంచి జరిగితేనే మాకు ఓటు, మంచి జరగకపోతే మాకేమి కూడా మీరే ఓటు వేయొద్దని చెప్పారు క్లియర్గా. అంత ధైర్యం ఎవరు చెప్తారండి? ధర్మశ్రీ గారు ఎందుకంటే అవతల పార్టీలన్నీ చంద్రబాబు నాయుడు వాళ్ళందరూ చీటింగే చేశారు తప్ప ఏ రోజైనా చీటింగ్ చేసి ఓటింగ్ వాళ్ళ వైపు కన్వర్ట్ చేసుకున్నారు. మాకు ఇప్పుడు మేము చీటింగ్ వద్దు, మాకు మంచి జరిగితేనే మాకు చోటు ఇవ్వండి అని చెప్పారు. ఎవరు చెప్తారు అలాగా? అంతే స్టార్ క్యాంపెయినర్గా మీరు ప్రిపేర్ అవ్వండి. క్యాంపెయినర్గా మీరు స్టార్ క్యాంపెయినర్గా వచ్చి 100 మందికి చెప్పేటట్టు చెప్పండి, ప్రతి ఒక్కరిని కలవండి అని చెప్పారు, పిలిపించారు.